హాయ్ హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఏంటి మేము అందరూ హోటల్లో కనిపిస్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే క్యాంప్ వెళ్తున్నాం, ఎస్కోట. మా పిన్ని వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ ఇన్వైట్ చేశారు. సో అందుకని అందరం ఫంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాం. చూడండి, మా ఊరి నుండి అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు మార్నింగ్ 9 అలా అవుతుంది. టిఫిన్ చేయడానికి అయితే ఒక హోటల్లో ఉన్నాం, ఎందుకంటే మళ్ళీ టిఫిన్ చేసి తినేసి అన్నీ చేసి మేము లంచ్కి వెళ్ళే టైంకి ఇంకా లేట్ అయిపోద్ది. సో ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి. సో అందుకనే మేమైతే హోటల్లో ఉన్నాము. హోటల్లో అందరం టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ చేసి కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ నుండి ఇప్పుడు మేము విజయనగరం వెళ్ళి విజయనగరం నుండి మళ్ళీ ఎస్కోట్ అయితే వెళ్ళాలండి. సో అందుకనే ఇదిగోండి పార్వతీపురం కాంప్లెక్స్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. చూడండి, అందరూ మార్నింగ్ చాలా క్రౌడ్గా ఉంది. సో అది మేమైతే ఇప్పుడు బస్కి వెయిట్ చేస్తూ ఉన్నాం. బస్ వస్తే విజయనగరం అయితే వెళ్తాము. విజయనగరం అయితే వెళ్తాము. విజయనగరం వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాను. సో చూడండి, బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫంక్షన్కి అందరూ వచ్చేసారంట, మేమే లేటు. బట్ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. బట్ లంచ్ టైం కల్లా అయితే వెళ్ళాలి. ఇంకా లేట్కి వెళ్తే బాగోదు కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. సో ఇదిగోండి, ఒక బస్ అయితే వచ్చింది, ఫ్రీ బస్ చాలా క్రౌడ్గా ఉంది. సో నెక్స్ట్ ఇంకో బస్ వస్తే వెళ్తాము. సో ఇదిగోండి, బస్ అయితే వచ్చేసింది. సో సీట్లు అయితే దొరికేసాయి. మేమైతే జర్నీ స్టార్ట్ అయిపోయాము. చూడండి, ఫ్రీ బస్ కదా, ఫస్ట్ టైం మేము ఫ్రీ బస్లో అయితే ఈరోజు మేము మా ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఇదే మేమైతే యూస్ చేసుకోవడం. సో అందరూ యూస్ చేసుకుని ఉంటారు ఆల్మోస్ట్. సో ఫ్రీ బస్ చూడండి ఎఫెక్ట్ ఎలా ఉందో, చాలా క్రౌడ్గా ఉంది. సో అందరూ బాగా తిట్టుకుంటున్నారు కూడా. లేడీస్ బాగా గొడవ కూడా పడుతూ ఉన్నారు. ఇద్దరు అయితే చాలా కొట్టుకున్నారు కూడా. సో అందుకే ఈ వీడియో తీశాను మీ అందరి కోసం, అందరు చూస్తారని. సో ఇదిగోండి, ఒక అంకుల్ అయితే సీరియల్ మీద లేడీస్ మీద మంచి కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేమైతే ఈరోజు యూస్ చేసుకున్నాం మాది. ఇదిగోండి, క్రౌడ్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మేము విజయనగరం వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, మేమైతే ఇప్పుడు విజయనగరంలో దిగేసాము. సో ఇప్పుడు నుండి ఎస్కోట బస్ అయితే మేము వెళ్ళాలి. చాలా క్రౌడ్గా ఉంది ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత. సో విజయనగరం నుండి ఇప్పుడు మేము ఎస్కోట బస్కి అయితే వెయిట్ చేస్తున్నాం. బస్ వచ్చాక మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, మరి ఇంటికి వెళ్ళే టైం అయితే లేదు కదా. సో విజయనగరంలో ఎంతమంది వీడియోస్ చూస్తున్నారో నాకైతే కామెంట్స్ చేయండి గాయస్. చూద్దాం ఎంతమంది చూస్తున్నారో. చూడండి, మేము ఎస్కోట ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి అయితే 2 అయిపోయింది. మార్నింగ్ 10కి అందరూ వచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్. మేమే లేట్ అయిపోయాము. 2 అయింది. లంచ్ టైంకి అందుకున్నాము. ఇక్కడ అట్ల తద్ది పెడుతూ ఉన్నారు. మేము వచ్చే టైంకి అట్ల తద్ది అయిపోయింది. సో లంచ్ కూడా చేసేసాము. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కొంచెం అలా టైం స్పెండ్ చేసి అందరితో మాట్లాడుకుని వీడియోస్ ఫొటోస్ అన్నీ దిగేసిన తర్వాత నేను ఇలా చిన్న వీడియో క్లిప్స్ అయితే షూట్ చేస్తున్నాను. మరి ఇక ముందు ఏం చేసినా మీకు చూపించాలి కదా. సో అందుకనేసి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారండి. చాలా బాగా చేశారు ఫంక్షన్ అయితే, చాలా గ్రాండ్గా చేశారు. నాకైతే బాగా నచ్చింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఖాళీ అయిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ప్రోగ్రాంలు, యాంకర్స్, డ్యాన్సర్స్ కూడా వచ్చారంటే మేము వచ్చేసరికి ప్రోగ్రాంలు, డ్యాన్స్లు అన్నీ అయిపోయి, పెళ్లి కూతురికి తీసుకురావడం అన్నీ అయిపోయి. సో లంచ్ అయిపోయింది. ఇప్పుడైతే మాకు బొట్టు పెట్టేసి గిఫ్ట్లు అవి ఇస్తున్నారు మా పిన్ని, మా అమ్మమ్మ వాళ్ళు. సో ఇదిగోండి, మా గిఫ్ట్లు అయితే ఇచ్చేసారు. మేము ఇప్పుడు బొట్ట పెట్టేసి గిఫ్ట్లు ఇచ్చేసారు. సో ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత 2 అవర్స్ ఇక్కడ మంచిగా స్పెండ్ చేసేసి మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాము. సో వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గాయ్స్.